రైతు వెన్నుముక ఈరోజు ఇరుస్తా ఉన్నారు. ఈ 2 సంవత్సరాల కాలంలో రైతుల పరిస్థితి పూర్తి అధ్వాన్నంగా ఉండే పరిస్థితి ఉంది. యూరియా ఎప్పుడూ లేదు. యూరియా కోసము కొట్లాడుకోవడము, ఆర్బీకే కేంద్రం దగ్గర కానీ, ఒక సొసైటీ దగ్గర కానీ చెప్పులు వరుసగా లైన్ లో పెట్టే పరిస్థితి. చెప్పులు లేదా లేకుంటే పాస్బుక్లు లైన్ లో పెట్టి ఉండే పరిస్థితి. గతంలో ఎన్ని బస్తాలు కావాలన్నా కూడా ఏ ప్రభుత్వమైనా గతంలో ఇచ్చేది. కానీ ఈరోజు యూరియా కూడా దొరకని పరిస్థితి. మరి కోతలకు వచ్చే సమయంలో డీజిల్ కొరత రావడం జరిగింది. ఈ చేతికి వచ్చిన పంట నష్టపోవడం కూడా ఈ మధ్య చూస్తా ఉన్నాం. రైతుల పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. పండించిన పంటకు గిట్టుబాటు ధర లేదు. మరి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మొక్కజొన్న దాదాపు 2400 నుంచి 2600 అమ్మితే ఈరోజు 1500 నుంచి 1700 రూపాయలకు అమ్మే పరిస్థితి వస్తా ఉంది. అదే విధంగా ఒడ్లు 2600 అమ్మితే ఈరోజు కేవలం 1400 1500 వడ్ల రేటు. అదే విధంగా శనగలు 6500 గతంలో అమ్మితే ఈరోజు 5000 రూపాయలు. మరి అదే విధంగా కందులు 10,000 రూపాయలు అమ్మిన కందులు ఈరోజు 7,000 రూపాయలు. ఈ విధంగా ఏ పంట వేసిన పొగాకు గతంలో 18,000 రూపాయలు పొగాకు బేలు అమ్మితే అది ఆఖరకు నుసి కూడా 12,000 రూపాయలకు అమ్ముకున్నారు. ఈరోజు పొగాకు బేలు కనీసం అంటే 4,000 5,000 రూపాయలు కూడా కొనే పరిస్థితి లేదు. అది కూడా తీసుకోకపోతే ఎక్కడ దిబ్బలలోనో ఎక్కడ పడేయడం జరుగుతా ఉంది. మరి తెలుగుదేశం పార్టీ నాయకులేమో కింద మాదే పైన మాదే అని చెప్తా ఉన్నారు. మరి కింద మీదే పైన మీదే ఉన్నప్పుడు మరి ఈరోజు రైతులకు ఎందుకు ఈ యొక్క వెన్నుముక ఇరుస్తా ఉన్నారు? రైతులు ఎవరికి చెప్పుకోవాలనో మరి ఎందుకు తెచ్చుకున్నాంరా ఈ ప్రభుత్వాన్ని? గతంలో ఎన్నో హామీలు ఇచ్చినారు రైతులకు, అది చేస్తా ఇది చేస్తా అని చెప్పి. మరి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రైతులందరికీ కూడా ఇన్సూరెన్స్ మరి ప్రభుత్వమే చెల్లించి రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇన్పుట్ సబ్సిడీ కానీ ఏదైనా పంట నష్టపోతే ఖచ్చితంగా కనీసం అంటే 3 నెలలు 6 నెలల లోపలనే మనకు డబ్బులు మన అకౌంట్కే జమ అయ్యేది. ఆ రోజుల్లో ప్రతి రైతు కూడా